టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ అంటే పెద్ద బిజినెస్. ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ తరం నుండి చిరంజీవి బాలకృష్ణ తరం దాకా సంక్రాంతి సీజన్లో భారీ కాంపిటీషన్, భారీ బిజినెస్ జరిగేది. ప్రస్తుతం కూడా సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఓ రేంజ్లోనే పోటీ పడుతున్నాయి. సంక్రాంతి సీజన్లో బాలయ్య మాత్రం 2 ఇండస్ట్రీ హిట్లు సాధించారు వరుసగా. 1999 సంక్రాంతికి సమరసింహారెడ్డి, 2001 సంక్రాంతికి నరసింహనాయుడు, అలా సంక్రాంతి కింగ్ అయ్యారు బాలయ్య బాబు. 2001 నరసింహనాయుడు సినిమాతో బాక్సులు బద్దలు కొట్టిన బాలయ్య 2002లో సీమసింహం సినిమాతో పంజా విసిరాడు. బాలయ్య సినిమా పేర్లలో సింహం వచ్చిందంటే దాదాపు సక్సెస్ అయినట్లే. ఆయన సింహం పేరుతో వచ్చిన సినిమాలు బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సీమసింహం, జయసింహ, వీరసింహారెడ్డి. కమర్షియల్గా అన్ని సక్సెసే. 2002 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైంది సింహసింహం. ఇదే సంక్రాంతికి మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలు టక్కరి దొంగ, నువ్వు లేక నేను లేను, బ్రహ్మచారి. జేఎన్సీ పరాంజీ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా 2002 జనవరి 12న రిలీజ్ అయింది టక్కరి దొంగ. కౌబాయ్ గెటప్లో మహేష్ బాబు అదుర్స్ అనిపించారు. మణిశర్మ మ్యూజిక్ ఆల్బమ్ అదిరిపోయింది. భారీ బడ్జెట్ మూవీగా వచ్చి భారీ డిజాస్టర్గా మిగిలింది. అయితే మహేష్ బాబు కెరియర్లో మెమరబుల్ మూవీ ఇది. బిబాసా బసు లిసారే గ్లామర్ కిర్రాక్ తెప్పించింది. ఇదే సంక్రాంతికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ వచ్చింది. జనవరి 14న విడుదలైంది నువ్వు లేక నేను లేను మూవీ. ఆర్బి పట్నాయక్ మ్యూజిక్ ఆల్బమ్ మార్వలస్ అని చెప్పొచ్చు. తరుణ్, ఆర్తి అగర్వాల్ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపించింది. సరైన సంక్రాంతి మూవీగా నిలిచింది. కాశీ విశ్వనాథ్ డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డి సురేష్ బాబు నిర్మించారు నువ్వు లేక నేను లేను. ఆ టైంలో తరుణ్ క్రేజ్ లవర్ బాయ్గా పీక్స్లో ఉండేది. ఆర్తి అగర్వాల్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇదే సంక్రాంతికి కమల్ హాసన్ డబ్బింగ్ మూవీ బ్రహ్మచారి వచ్చి నిరాశపరిచింది. సీమసింహం మూవీకి ఈ 3 సినిమాలు పోటీగా నిలిచాయి. అయితే వీటిలో క్లాస్ మూవీగా హిట్ కొట్టింది నువ్వు లేక నేను లేను. ఇక మాస్ మూవీస్ చూసుకుంటే టక్కరి దొంగ, సీమసింహం. వీటిలో టక్కరి దొంగ భారీ హైప్తో వచ్చి ఫస్ట్ డేనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక నటసింహం బాలకృష్ణ నటించిన సీమసింహం భారీ ఓపెనింగ్స్ని సాధించింది. నరసింహనాయుడు క్రేజ్తో ఈ మూవీ రిలీజ్ అయింది. మొదటి వారం రికార్డు వసూళ్లు సాధించింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సీమసింహం 50 రోజుల కేంద్రాల్లో ఇండస్ట్రీ రేంజ్లో ఆడింది. దానికి బాలయ్య ఇమేజే కారణం. రామ్ ప్రసాద్ డైరెక్షన్లో మణిశర్మ సంగీత సారథ్యంలో సిమ్రాన్ హీరోయిన్గా వచ్చింది సీమసింహం. బాలయ్య అంటే ఫ్యాక్షన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ మూవీకి కాస్త ఫ్యాక్షన్ జోడించి స్నేహం విలువను తెలియజేస్తూ యాక్షన్ మిక్స్ చేసి బాలయ్యని పవర్ఫుల్ పోలీస్ రోల్లో చూపించారు డైరెక్టర్. భారీ ఓపెనింగ్స్తో అభిమానుల కోలాహలంతో మొదటి రోజు రికార్డు క్రియేట్ చేసింది సీమసింహం. అయితే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సీమసింహం బాలయ్య కెరియర్లోనే కాదు, తెలుగు సినిమా కెరియర్లోనే మొదటి వారం వసూళ్లలో టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అప్పటికి 213 కేంద్రాల్లో రిలీజ్ అయ్యి మొదటి వారం ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. మొదటి వారం దాదాపు 6 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఒక నైజాం ఏరియాలోనే 1 కోటికి పైగా వసూలు చేసింది. సీడెడ్ గుంటూరు ఏరియాలో రికార్డు కలెక్షన్ సాధించింది. కృష్ణా, వైజాగ్లలో దుమ్ము దులిపింది. 104 థియేటర్లలో 50 రోజులు ఆడింది. ఈ మూవీలో బాలయ్య డైలాగ్స్ అదుర్స్. మాస్ జనాలు ఊగిపోయారు. ఈ సినిమాతో తండ్రి కొండవీడి సింహం, కొడుకు సీమసింహం అని నిరూపించారు మన బాలయ్య. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఏరియాస్ మనవే. మన గురించి తెలుసుకోవాలంటే రాయలసీమకెళ్ళు రాళ్ళు చెప్తాయి, కోస్తాకి పోతే గోదావరి నీళ్లు చెప్తాయి, వీర తెలంగాణకి వస్తే ఎర్రటి బీర్లు చెప్తాయి. ఎస్, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ లెగ్గు పెడతా. నీలాంటి నల్లదొరల్ని తరిమి కొట్టేటప్పుడు నా పేరు సర్దార్ పాపారాయుడు. నీలాంటి అంతర్గత శక్తుల్ని హతమార్చినప్పుడు మేరా నామ్ బొబ్బిలి పులి. ఇలాంటి పేదవాళ్లకు అండగా నిలిచేటప్పుడు మై నేమ్ ఇస్ జస్టిస్ చౌదరి.